ఆప్తులందరికీ నమస్కారం. అమెరికన్ తెలుగు ప్రోగ్రెసివ్ అసోసియేషన్ ప్రారంభం నాటి నుంచి కూడా మీతో సంబంధం ఉంది. అమెరికాలో జరిగిన వార్షికోత్సవ సభలకి బొత్స సత్యనారాయణ గారు నేను ఇద్దరం కూడా హాజరవటం జరిగింది. మొన్న కూడా ఒక సమావేశానికి వచ్చాను. అవన్నీ ఒక ఎత్తు, ఈరోజు హైదరాబాద్లో జరుగుతున్న ఈ కార్యక్రమం ఒక ఎత్తు. వ్యాపార వాణిజ్య దిగ్గజాలందరినీ కూడా వాళ్ళ ఒక చోటికి చేర్చిన ఆప్తాకి నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే బహుశా ఈ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇంతమంది ఇక్కడికి రావటం, వివిధ దేశాల నుంచి వ్యాపార వాణిజ్య రంగాల యొక్క ప్రముఖులు ఒక చోట రావటం అంటే అది సామాన్యమైన విషయం కాదు. దీనికి ఎంతో శ్రమ చేశారు, ఎంతో కృషి చేసి అందరిని కూడా వేదిక తీసుకొచ్చారు. అందుకు ఆప్తా కార్యవర్గానికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్న వారు అందరితో కూడా ఒక్కొక్కరిది ఒక్కొక్క విజయగాథ, ఒక్కొక్కరి చరిత్ర ఒక వ్యక్తిత్వ వికాస గ్రంథం అని చెప్పవచ్చు. ఎందుకంటే సామాన్య కుగ్రామాల్లో పుట్టి ఈ రోజున అమెరికాలో కానీ ఇతర దేశాల్లో కానీ ఉన్నత స్థితికి ఎదిగారంటే దాని వెనకాల ఎంతటి కృషి మీరు చేశారో ఆ కృషి భావితరాలు కూడా అందిపుచ్చుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారంటానికి మీరందరూ నిదర్శనం అని చెప్పి మాత్రం మనం చేస్తూ మీ జీవిత గాథలు భవిష్యత్ తరాలకి విజయగాథలు కావాలని చెప్పి నేను మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమం విజయవంతం కావాలి. దీని ద్వారా మన ఉభయ తెలుగు రాష్ట్రాలు కూడా ఉపయోగకరంగా మీరు ఇక్కడ కూడా కొన్ని పరిశ్రమలు వ్యాపారం ఈ సాగించడానికి ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మీకు అండగా నిలవాలని చెప్పి నేను మనసారా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. Thank you so much, sir. I would also like to request